ఇప్పుడు చిన్న వయసులోనే అంటే 30, 40స్‌లోనే మనం చూస్తున్నాము అంటే అందరికీ వస్తున్నాయి. అంటే ఏంటి దీనికి కారణం ఏంటంటారు? గుండె వ్యాధులనేవి అనేకం. అవును. అంటే దీంట్లో మనం అందరూ భయపడి మాట్లాడేది గుండెపోటు గురించి. సో, ఈ గుండెపోటు ఒకటే ఒకటి మాట్లాడినప్పుడు జబ్బులు వేరు. గుండె జబ్బులనేవి పుట్టుకతో ఉండేవి గూడా ఉంటాయి. దాన్ని కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. అండ్ గుండె వ్యాధులు అనేకం. అంటే మనకి గుండెపోటు ఒక్కటే మన డిస్కషన్ ఎక్కువుంటుంది. బట్ మీరు తీసుకున్నట్టయితే ఎరిథ్మియా అని ఉంటది. ఎరిథ్మియా అంటే తాళం తప్పి కొట్టుకోవటం, వేగంతో కొట్టుకోవటం, స్లోగా కొట్టుకోవటం, ఇటువంటివి ఉండి గుండె రిథమిక్ ఆగిపోవటం. రిథమ్ ఎరిథ్మియా. ఓకే. సో, అది గూడా ఒక వ్యాధే. సో, గుండె రక్తనాళాల్లో బ్లాక్‌లు, పూడికలుండి గుండెపోటు రాకుండా గూడా సైలెంట్‌గుంటాయి. అంటే ఇవి అది కొన్ని కరోనరీ ఆర్టరీ పుట్టుకతో డిసీజ్. గూడా వస్తాయా? పుట్టుకతో రావు. బ్లాక్స్ అనేవి పుట్టుకతో రావటం అంటే ఆహ్, దాంతో సమానమైన వ్యాధులున్నాయి గానీ, ఎథెరోస్క్లిరోసిస్ అంటాం. ఎథెరోస్క్లిరోసిస్ అంటే వయసు పైబడిన వాళ్ళకి, పైబడిన వయసు అనేది ఎంత అనేది డిస్కషన్ మనం చేయాలి. బట్ పైబడిన వయసు తర్వాత మెయిన్‌గా షుగరు, బ్లడ్ ప్రెషరు, తర్వాత స్మోకింగు, మితిమీరిన ఆల్కహాలు, తర్వాత ఆహ్, డైట్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఇవన్నీ ఉంటే ఈక్వేషన్ కాదు. ఇవన్నీ ఉన్నాయి కదా! గుండె జబ్బు రావాలని రూల్ లేదు. కానీ ఇవి ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఇవి లేని వాళ్ళలో తక్కువగా చూస్తాం.